రెండే మ్యాచ్లు మిగులున్నాయి ఈ సీజన్లో. క్వాలిఫైర్ నంబర్ 2 జీటీ ఏమో ఓడిపోయి వస్తున్నారు, ఆర్ఆర్ ఏమో గెలిచి వస్తున్నారు. ఆర్ఆర్ గెలుపు చూసిన తర్వాత ఎలా అయితే వైభవ్ సూర్యవంశీ ఆడాడో ఎవరైనా సరే కంగారు పడాల్సిందే తన ప్రత్యర్థులు. మరి అదే ఈ మ్యాచ్లోని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మారుతుందా, లేకపోతే వేరే ప్లేయర్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఒక ప్లేయర్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వదు పూర్తిగా. ఎలిమినేటర్లో అలాంటివి చేశాడు వైభవ్ సూర్యవంశీ, బట్ మిగతా ప్లేయర్స్ కూడా ఉన్నారు ఎవరైతే మ్యాచ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో. ఈ సీజన్లో వీళ్ళిద్దరు ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడేస్తున్నారు. ఒకసారి ఆర్ఆర్ గెలిచారు, ఇంకోసారి జీటీ గెలిచారు. న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నారు. మరి ఇక్కడ ఏం జరగచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, పిచ్ ఎలా ప్రవర్తించవచ్చు, అదే పిచ్ వాడుతున్నారా, అదేంట్రా బుజ్జాయ్ అని డౌట్ రావాలా? మరి దాని గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ చొక్కా చూసి మీరు కనుక రంగు చూసి కాషాయ రంగు అంటే మీరు హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారా? పురుగులు పట్టిపోతారు. అర్థం అవుతుందా మీకు? ఇంక దీన్ని కలిసిపోయింది వెనకాల, అందుకని పైన వేసా కాంట్రాస్ట్ కోసం. భలే తయారారు అందరికందరూ. ఇంక అయిపోయింది, ఇంక ఆపండి అవన్నీ, వదిలేయండి, దాని నుంచి బయటికి రండి. సరే, మనం ఇక్కడ మాట్లాడుకుందాం క్వాలిఫైర్ 2 గురించి. దీంట్లో గుజరాత్ టైటన్స్ ఎవరైతే ఓడిపోయి వచ్చారు అగేన్స్ట్ ఆర్సీబీ, వాళ్ళు ఆడుతున్నారు అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు గెలిచి వస్తున్నారు ఆన్ సన్ రైజ్ హైదరాబాద్ ఎలిమినేటర్లో. వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన మొమెంటంలో ఉన్నారు రాజస్థాన్ రాయల్స్. అండ్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఒక హెవీ లాస్ నుంచి వస్తున్నారు. అయితే హెడ్ టు హెడ్ ఎలా ఉంది ఈ సీజన్లో? ఈ సీజన్లో చూస్తే ఒక్కసారేమో అహ్మదాబాద్కి వెళ్ళి ఆర్ఆర్ గెలిచారు, జైపూర్లో ఆడుతున్నప్పుడు జీటీ గెలిచారు. న్యూట్రల్ వెన్యూలో ఎవరు గెలుస్తారు? ఈ న్యూ చండీగఢ్, ములాన్పూర్లో ఇప్పటిదాకా ఆర్ఆర్ 4 మ్యాచ్లు ఆడితే 4-4 గెలిచారు, జీటీ 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు. సో ఇది ఆ స్థల పురాణం. ఓకేనా? అక్కడ వాస్తు ఎవరికి పనిచేస్తుందో మరి చూడాలి. తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్. పిచ్ విషయం గురించి మాట్లాడదాం. ఎలిమినేటర్లో ఏ పిచ్ పైన అయితే ఆడారో, దేనిపైన అయితే ఆర్ఆర్ 243 స్కోర్ చేశారో, ఎక్కడైతే ఎస్ఆర్హెచ్ 196తో రెస్పాండ్ చేశారో, టాప్ 4 అవుట్ అయిపోయింది పవర్ ప్లేలో, అదే పిచ్ పైన మళ్ళీ ఆడుతున్నారట. విచ్ మీన్స్ 40 ఓవర్లు ఆడి అయిపోయి ఫస్ట్ ఇన్నింగ్స్ 60, అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఎవరైతే ఆడతారో డ్యూ రాకపోతే గనక పిచ్ కొంచెం స్లో డౌన్ అయిపోయే ప్రమాదం, అలాగే కొంచెం టర్న్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ యూజ్ సర్ఫేస్. సో అది దృష్టిలో పెట్టుకుంటారా? ఇప్పటిదాకా ఈ ప్లే ఆఫ్స్లో మీరు గమనిస్తే కనుక టాస్ గెలిచిన క్యాప్టెన్స్ వాళ్ళు మొదట ఫీల్డింగ్ చేస్తామన్నారు, బెడిస్ కొట్టింది. ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళే గెలిచారు, పెద్ద స్కోర్ చేసి ఆపోజిషన్ దే ఆర్ ప్లేయింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ది గేమ్. ఈ క్వాలిఫైర్ 2లో అగైన్ హై ప్రెషర్ గేమ్. ఇట్స్ లైక్ ఏ సెమీఫైనల్ గెలిచిన వాళ్ళు ఫైనల్కి వస్తారు. ఏం చేద్దాం అనుకుంటే ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు ఈ సీజన్ మొత్తం అంతా చూస్తే చేజ్ చేయడమే ఇష్టపడాలి, కానీ ప్లే ఆఫ్స్లో చూస్తే మొదటి బ్యాటింగ్ చేస్తే బెటర్ అనిపిస్తోంది. అదే పిచ్ పైన మళ్ళీ ఆడుతున్నారు. సో బ్యాటింగ్ ఫస్ట్ చేయాలని ఒక టెంప్టేషన్ ఉండొచ్చు. టాస్ గెలవడం కుడ్ బికమ్ ఏ క్రూషియల్ ఫ్యాక్టర్. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. నౌ ప్లే ఆఫ్స్లో ఇంత ముందర ఎప్పుడన్నా జీటీ ఆర్ఆర్ ఎదురుపడ్డారు. 2022లో దే కేమ్ హెడ్ టు హెడ్. అక్కడ క్వాలిఫైర్ 1లో జీటీ గెలిచి ఫైనల్స్కి వెళ్ళారు, అండ్ ఫైనల్లో కూడా మళ్ళీ జీటీఏ గెలిచారు 2022 సీజన్లో. సో 2 సార్లు కూడా ప్లే ఆఫ్స్లో ఓడిపోయారు. ఇవన్నీ కూడా హెడ్ టు హెడ్ విషయాలు అన్నమాట. అవన్నీ ఈ మ్యాచ్ అని ఇంపాక్ట్ చూపిస్తాయా? ఐడియలీ నాట్, బట్ ఇట్స్ గుడ్ టు నో సమ్ నంబర్స్. ఏం జరిగిందో వెనకమాల బ్యాక్ సైడ్ ఏది పాస్ట్లో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అనమాట, అంతే. ఓకే, నౌ సిమోన్ టాక్ అబౌట్ ది కాంబినేషన్స్, ఎలాంటి 11s అండ్ ఇంపాక్ట్ సబ్స్తో ఆడొచ్చు దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే లెట్స్ టాక్ అబౌట్ జీటీ ఫస్ట్. నౌ గుజరాత్ టైటన్స్ పెద్దగా మార్పులేమి చేసుకోకపోవచ్చు. ఒకటి అర్థం కాని చేంజ్ ఏదైతే చేశారో అది కుల్వంత్ కెజ్రోలియా. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, సడన్గా ఎందుకు వచ్చాడో, 2 ఓవర్లు ఎందుకు వేసాడు, 31 ఓవర్లు ఎందుకు ఇచ్చాడో ఎవరికి బోధపడలేదు. తను మళ్ళీ ఆడతాడని నమ్మకం నాకైతే లేదు. తన స్థానంలో తిరిగి అర్షద్ ఖాన్ అన్న తెచ్చుకోవాలి, ఆర్ వన్ ఆఫ్ ద స్పిన్నర్స్ మానస్ సుతార్ కానీ సాయి కిషోర్ని కానీ ఆడించాలి. బికాజ్ పిచ్ కొంచెం స్లోగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి నౌ దట్ కుడ్ డిపెండ్ ఆన్ మీరు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నారా, ఫీల్డింగ్ ఫస్ట్ చేస్తున్నారు. బికాజ్ ఇంపాక్ట్ సబ్లో ఎవరిని ఉంచాలి దాని మీద డిపెండ్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ కాల్ దే హ్యావ్ టు మేక్. ఇంకొకటి, నిశాంత్ సింధుకి బోల్డ్ అవకాశాలు ఇచ్చారు. అట్లీస్ట్ 4 మ్యాచ్లు ఆడినారు ఇప్పటిదాకా. యావరేజ్ 10 దగ్గర ఎంతో ఉంది, ఎక్కువ రన్ స్కోర్ చేసింది లేదు. తన స్థానంలో కుమార్ కుషాగ్రాని ఆడించవచ్చు కదా. మీకు గుర్తుంటే కనుక శుభ్మన్ గిల్ ఒక మ్యాచ్లో ఆడలేదు. దట్ వాస్ ద గేమ్ అగేన్స్ట్ ఆర్ఆర్ అట్ అహ్మదాబాద్. నెక్స్ట్ ప్యాస్మితో ఒక మ్యాచ్ ఆడలేదు. రషీద్ ఖాన్ వాజ్ ద కెప్టెన్ ఇన్ దట్ గేమ్. కుమార్ కుషాగ్రా ఓపెన్ చేశాడు, డీసెంట్ స్టార్ట్ కూడా ఇచ్చాడు. తనతో వెళ్ళొచ్చేమో, బట్లర్ తర్వాత నంబర్ 4లో వచ్చి కొన్ని రన్స్ ఇవ్వగలుగుతాడేమో తను. నిశాంత్ సింధు కావాలా? క్వశ్చన్ మార్క్. దానికి సమాధానం మరి జీటీ మేనేజ్మెంటే తీసుకోవాలి. నో మీడియం పేసరే కావాలి, కుల్వంత్ కేజ్రీవాల్ స్థానం ఇంకొక ఫాస్ట్ బౌలరే కావాలి అనుకుంటే ఎస్ అర్షద్ ఖాన్ ఉన్నాడు, లేకపోతే బోల్డ్ అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. తను ఈ సీజన్లో అసలు ఆడించలేదు. మరి తన రోల్ మెంటోర్గా మాత్రమే
పరిమితం చేశారా మనకి తెలియదు, బట్ హీఈస్ ఆల్సో అన్ ఆప్షన్ దట్ ఈస్ దేర్. ఇది గుజరాత్ టైటన్స్, మిగతా అంతా కూడా విల్ కైండ్ ఆఫ్ పిక్ దెమ్ సెల్వ్స్. ఎస్, వీళ్ళకి టాప్ 3 బ్యాటింగ్లో హెవీ, వాళ్ళే ఎక్కువ శాతం రన్ స్కోర్ చేశారు. 70% రన్స్ వాళ్ళ నుంచే వచ్చాయి. మిడిల్ ఆర్డర్ ఎవరు పెద్దగా రన్ స్కోర్ చేయలేదు. అక్కడ కాస్త గ్యాప్స్ ఉన్నాయి. జేసన్ హోల్డర్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయింది. 2 హాఫ్ సెంచరీస్ వాషింగ్టన్ సుందర్ స్కోర్ చేశాడు. క్రితం మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన మాట నిజమే, కానీ ఇప్పటికి కూడా ఏ టీం అయినా వీళ్ళకి అగేన్స్ట్గా ఆడితే టాప్ 3 వచ్చాయంటారు, మ్యాచ్ మందే అని ఒక నమ్మకంతో అయితే వస్తారు. ఆ మ్యాచెస్ గురించి మాట్లాడదాం, బట్ దిస్ ఇస్ జీటీ ఇన్ అ నట్షెల్. ఇటు పక్క రాజస్థాన్ రాయల్స్, వీళ్ళు పెద్దగా మార్పులు చేసుకోకపోవచ్చు, బికాస్ గెలిచి వస్తున్నారు, అదే వేదికలో ఆడారు, సో అదే కాంబినేషన్తో వెళ్ళొచ్చు. ఓన్లీ వన్ చేంజ్ ఒకవేళ చేయాలనుకుంటే సుశాంత్ మిశ్రా, ఆ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఎవరైతే ఆడారో తన స్థానంలో అగైన్ ఇంకొక స్పిన్నర్ని ఏమన్నా ఆడించచ్చా అని ఆలోచన ఉండొచ్చు. అగైన్ ఇఫ్ ఆర్ఆర్ ఇస్ బ్యాటింగ్ ఫస్ట్, వాళ్ళు కనుక డిఫెండ్ చేసుకుంటుంటే పిచ్ స్లో అయిపోతుంది అనిపిస్తే వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించాలి అని అనుకోవచ్చు. అక్కడ మేబీ బిష్ణోయ్ వస్తాడేమో, బికాజ్ ఫస్ట్ చాయిస్ లెగ్ స్పిన్నర్గా యశ్రాజ్ పుంజాని ఆడిస్తున్నారు. మీరు గమనిస్తే గనక గమనించుంటే గనక యశ్రాజ్ పుంజా ఆడిన ప్రతి మ్యాచ్లో 4 ఓవర్ల కోట పూర్తిగా వేస్తున్నాడు. కానీ రవి బిష్ణోయ్ తను ఆన్ అన్ యావరేజ్ 3 ఓవర్స్ మాత్రమే తన కోటాలో పూర్తి చేశాడు ఆడిన మ్యాచెస్లో. సో తన పైన నమ్మకం ఎక్కడో కాస్త తగ్గింది, తన ఫాము కాస్త డిప్ అయింది. యశ్రాజ్ పుంజా యంగ్స్టర్ అంటే తనపైన బోల్డ్ అంత నమ్మకాన్ని చూపించారు. క్లాస్ అండ్ వికెట్ తోటి రెస్పాండెడ్ ఎలిమినేటర్లో, వెరీ బిగ్ వికెట్. సో తనే ఫస్ట్ చాయిస్ లెగ్ స్పిన్నర్ ఫర్ షూర్, ఇంజురీ ఏం జరగకపోతే, నిగిల్స్ ఏమి లేకపోతే ఆఫ్ కోర్స్. అండ్ రెండో స్పిన్నర్గా ఆడించాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఐ థింక్ టాస్, అది బౌలింగ్ ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ స్టఫ్ లైక్ దాట్. సో చూద్దాం, దాట్ కుడ్ బి ది ఓన్లీ థింగ్. మిగతా అందరూ అగైన్ దే పిక్ దెమ్సెల్వ్స్ అప్. ఐ థింక్ సేమ్ అలానే ఆడతారు. జడేజా 11లోనే ఉంటాడు. చాలా నెమ్మదిగా వేశాడు అగేన్స్ట్ సన్ రైజ్ హైదరాబాద్. దేవర్ బాల్స్ విచ్ బౌల్డ్ ఇన్ ఎర్లీ 80 km/h. యూజువల్గా 90s, లేట్ 90s, 100 దాకా డాట్స్ ఫైర్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ పిచ్లో దాని తగ్గట్టుగా కొంచెం స్లో డౌన్ చేశాడు. ఇంకొంచెం స్లో అయ్యి వేరెంటేర్ ఉన్న పిచ్ మీద ఇంకొంచెం నెమ్మదిగా వేస్తాడా, చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇవి టీమ్స్, దే లుక్ సాలిడ్, వెరీ సిమిలర్ కైండ్ ఆఫ్ టీమ్స్. టాప్ హెవీ, మిడిల్ ఆర్డర్ నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు. బౌలింగ్ చాలా స్ట్రాంగ్, స్పెషల్లీ న్యూ బాల్ బౌలర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. స్పిన్నర్స్, ఎవరి స్పిన్నర్ వాళ్ళకి చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. సో మీరు చూస్తే చాలా ఈక్వల్ టీమ్స్లో అనిపిస్తున్నాయి, కానీ అప్రోచెస్ స్లైట్లీ డిఫరెంట్. ఆ అప్రోచ్లోనే మన బ్యాటిల్స్ అన్ని డిసైడ్ అవుతుంది. సో కీ మ్యాచ్అప్స్ ఏంటి ఈ మ్యాచ్లో కనుక మనం గమనిస్తే, అగైన్ లైక్ ది ఎంటైర్ సీజన్ పవర్ ప్లేనే డిసైడ్ చేస్తుంది ఏ టీం గెలిచే అవకాశాలు పెరుగుతాయో. బోత్ ది పవర్ ప్లేస్, మొదటి బ్యాటింగ్ చేస్తున్నప్పుడైనా చేజ్ చేస్తున్నప్పుడైనా సరే, అది బ్యాటింగ్ బౌలింగ్ రెండింటికి వర్తిస్తుంది. సో లెట్స్ టాక్ అబౌట్ జీటీస్ బ్యాటింగ్ అగెయిన్స్ట్ ఆర్ఆర్స్ బౌలింగ్ ఫస్ట్. సో జీటీ టాప్ 3 వెరీ ఇంపార్టెంట్. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, వీళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ ఏదైతే ఉందో రిస్క్ తక్కువ పెట్టుకొని ఎక్కువ రన్స్ స్కోర్ చేసే బ్యాటింగ్ కాంబినేషన్ ఇది. జీటీకి బాగా పనిచేసింది ఇది. ఎస్, క్వాలిఫైర్ 1లో త్వరగా అవుట్ అయిపోయారు, అదే వాళ్ళు ఓడిపోవడానికి పెద్ద కారణంగా మారింది. సో పవర్ ప్లేలో స్ట్రైట్ అవే ఇట్స్ అ బ్యాటిల్ బిట్వీన్ ద టాప్ 3 అగెయిన్స్ట్ జోఫ్రా ఆర్చర్. నాండ్రీ బర్గర్ కూడా, బట్ జోఫ్రా ఆర్చర్ ప్రధానంగా, ఎందుకంటే తను క్లోజ్ టు సమ్స్ వచ్చి బాల్ని అత్యంత వేగంగా వేస్తూ హీ కెన్ మూవ్ ఇట్ ఇన్. మీకు గుర్తుందా క్వాలిఫైర్ 1లో భువనేశ్వర్ కుమార్ ఎట్లా అవుట్ చేశాడు శుభ్మన్ గిల్ని విత్ అన్ ఇన్స్వింగర్? అలాంటి ఇన్స్వింగరే వేసే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది జోఫ్రా ఆర్చర్ నుంచి కూడా. హీ విల్ ట్రై అండ్ డూ ద సేమ్ థింగ్, కానీ అంత వైడ్ ఆఫ్ ద క్రీజ్ వెళ్ళడు. తను ఎంపైర్ దగ్గర నుంచి, అదే స్టంప్స్ దగ్గర నుంచో లేకపోతే మహా అంటే క్రీజ్కి మధ్య నుంచి వేస్తాడు, బట్ బాల్ని లోపలికి మూవ్ చేయగలడు. ఎట్ దట్ హై పేస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్. పైకి పిచ్చేస్తాడు, మూవ్మెంట్ ఉందంటే దాన్ని డెఫినెట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. హీ ఈస్ గోయింగ్ టు గో ఫర్ వికెట్స్. రన్స్ ఎక్కువ ఇచ్చినా పర్లే, తను 3 ఓవర్లు వేసి పవర్ ప్లేలో 40 ఇచ్చినా పర్లే క్యాప్టెన్కి. 2-3 వికెట్స్ తీసుకుంటే అదే 10,000. అదే చేసే ప్రయత్నం చేస్తాడు. 149, 150, 152 km/h. దట్ ఈస్ వాట్ యూ గోయింగ్ టు సీ ఫ్రమ్ జోఫ్రా ఆర్చర్. సో ఇక్కడ గిల్ ఫస్ట్ టార్గెట్ తనే. సాయి సుదర్శన్ అగైన్ క్రితం మ్యాచ్లో అయితే కొంచెం దురదృష్టకరమైన రీతిలో అవుట్ అయ్యాడు. ఆ చేతిలోంచి బ్యాట్ జారిపోయి అది పిచ్ మీద పడి, ఆ పిచ్ మీద పడి అది ఇన్స్వింగ్ అయ్యి స్టంప్స్కి తగిలి ఇలా కూడా అవుట్ అవుతారా అని అనిపించింది. అలా జరిగింది. సో దాని నుంచి వెనక్కి వచ్చి తిరిగి మళ్ళీ రన్ స్కోర్ చేసే ఆలోచనలో ఉంటాడు. ఇస్ బిన్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ఆర్చర్ అగైన్స్ దెమ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. నౌ ఇంట్రెస్టింగ్, ఇందాక ఆర్చర్ అండ్ బర్గర్ అని ఎందుకు తెలుసా? బర్గర్ ఆడిన అన్ని మ్యాచుల్లో కూడా జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో వికెట్స్ తీశాడు. బర్గర్ లేకపోతే పవర్ ప్లేలో జోఫ్రా ఆర్చర్ వికెట్స్ తీలే. అదేంటి అంటే అగైన్ ఇది అతను ఉంటేనే వికెట్స్ ఇస్తాడని కాదు, అలా జరిగింది. ఇంకొకటి అవతల ఎండ్ నుంచి కూడా ఆ హై పేస్ వేస్తూ కొంచెం ప్రెషర్ క్రియేట్ చేసే బౌలర్ కూడా నాండ్రీ బర్గర్. మధ్యలో కొన్ని మ్యాచెస్ ఆడించలేదు తన్ని. అక్కడ యాజ్ అ పార్ట్నర్ ఎవరు తనకి దొరకలే ఆర్చర్కి సరిగ్గా. నా బ్యాటింగ్ ఎలా అయితే పార్ట్నర్షిప్స్లో కొనసాగుతుందో బౌలింగ్ కూడా పార్ట్నర్షిప్స్లోనే వేస్తారు. 2 ఎండ్స్ నుంచి ప్రెషర్ ఉంటే ఎవరిని టార్గెట్ చేయాలో అర్థం కాదు.
యూ హ్యావ్ టు స్కోర్ రన్ సమ్ ప్లేస్, రైట్? పవర్ ప్లేలో ఎవరో ఒకళ్ళని అటాక్ చేయాలి. నో ఆర్చర్ ఒకడే వేస్తున్నాడు, అవతల పక్క రన్స్ వస్తున్నాయి, సరే ఆర్చర్ని సీ ఆఫ్ చేద్దాం అనుకోవచ్చు. రెండు వైపులా మంచి బౌలర్స్ ఉంటే, క్విక్ బౌలర్స్ ఉంటే ఎవరో ఒకరికి ఛాన్స్ తీసుకోవాలి. బర్గర్ బాగా వేశారు అనుకోండి, ఆర్చర్ని ఛాన్స్ తీసుకుని తీరాలి. లేకపోతే మీరు పవర్ ప్లేలో 25-30 కొడితే ఎవరికి ప్రయోజనం లేదు. మడాష్ మంగళగిరి మ్యాచ్ అక్కడే పోతుంది. అందుకని దాట్ ఈస్ వైర్ ఆ పార్ట్నర్షిప్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ బర్గర్ మంచి పార్ట్నర్గా మారుతున్నాడు జోఫ్రా ఆర్చర్కి. ఇది ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్, రైట్? జాస్ బట్లర్కి మంచి రికార్డ్ ఉంది అగేన్స్ట్ హిస్ ఇంగ్లాండ్ టీమ్మేట్ జోఫ్రా ఆర్చర్. బట్ జాస్ బట్లర్ వచ్చేసాడు అంటే ఆర్చర్ ఇస్ ఆల్రెడీ డన్ ద డ్యామేజ్. దట్స్ వన్ థింగ్. సో ఈ టాప్ 3ని కనుక ఫాస్ట్గా తీసేయగలిగితే ఎలా అయితే ఆర్సీబీ చేశారో అలాగే ఆర్ఆర్ కూడా పై చేసి సంపాదించవచ్చు. దిస్ ఇస్ ది ఇటు సైడ్ బ్యాటింగ్ పవర్ ప్లే. అటు సైడ్ పవర్ ప్లే గురించి మాట్లాడదాం. రాజస్థాన్ రాయల్స్ కూడా వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అగేన్స్ట్ కగిసోర్ రబాడా, మొహమ్మద్ సిరాజ్. క్రేజీ బ్యాటిల్ ఇది కూడా. మీరు అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది నంబర్స్, పవర్ ప్లేలో ఎవరు ఎక్కువ వికెట్స్ తీసుకున్నారు అని చూస్తే రబాడాకి ఉన్న వికెట్స్ 18 అనుకుంటా, ఆర్చర్కి 14 ఎన్నో ఉన్నాయి. ఆర్చర్ మొదటి ఓవర్లో 7 సార్లు వికెట్ తీసుకున్న ఈ సీజన్లో కూడా. బట్ ఇద్దరిని కంపేర్ చేయొచ్చు, సేమ్ నెంబర్ ఆఫ్ వికెట్స్, సిమిలర్ ఎకానమీ, సిమిలర్ స్ట్రైక్ రేట్స్. సిరాజ్ కూడా మంచి పార్ట్నర్ ఫర్ కగిసోర్ రబాడా. సో వాళ్ళిద్దరూ కలిసి ఎలా వేస్తారు వైభవ్ సూర్యవంశీకి అండ్ జైస్వాల్కి. నవ్ అగైన్ ఫార్ జైస్వాల్ ఇక్కడ నాకు కొంచెం ఐ ఫీల్ ఫర్ యశస్వి జైస్వాల్, ఎందుకంటే తను కూడా ఒక స్టార్ ప్లేయర్. కాకపోతే వైభవ్ సూర్యవంశీ ఎలాంటి క్రికెట్ ఆడుతున్నాడంటే జైస్వాల్ కనిపించట్లేదు, ధృజుల్ కనిపించట్లేదు, రియాన్ పరాగ్ కనిపించట్లేదు, అసలు రాజస్థాన్ రాయల్స్ లైనప్లో ఇంకే బ్యాటర్ కనిపించట్లేదు. మొత్తం ప్రపంచం మొత్తం అంతా కూడా వైభవ్ సూర్యవంశీ చుట్టే తిరుగుతోంది. దీంట్లో ఒక జైస్వాల్ లాంటి ప్లేయర్ దాంట్లో తప్పిపోవడం ఆర్ కనిపించకపోవడం తనకి కాస్త కష్టంగా ఉండొచ్చు. దిస్ సీజన్ ఇస్ నాట్ బీన్ ఈజీ ఫర్ హిమ్. కొన్ని మ్యాచెస్లో రన్ స్కోర్ చేశాడు స్టార్టింగ్లో, తర్వాత కొంచెం దారి తప్పింది. క్రితం మ్యాచ్లో కూడా రన్ బాల్ 29. ఈ మ్యాచ్లో వుడ్ వాంట్ టు మేక్ ఇట్ కౌంట్, స్కోర్ ఎ బిగ్ 50 అట్లీస్ట్, ఇఫ్ నాట్ 100. అది చేయాలనుకుంటాడు. కానీ మెంటలీ వైభవ్ కంటే ఎక్కువ స్కోర్ చేయాలి అని ఆలోచన పెట్టుకోలేడు. తన గేమ్ తను ఆడాలి. బట్ యూజువల్లీ వైభవ్ సూర్యవంశీ అంత అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు పార్ట్నర్ గేమ్ అనుకుంటారు, స్ట్రైక్ తనకి ఇచ్చేద్దాం, సో మీరు సింగిల్ తీసేద్దాం, అక్కడ మీరు కూడా అటాక్ చేద్దామని చూడరు. బికాజ్ యూ వాంట్ టు గెట్ దట్ వైభవ్ సూర్యవంశీ, దట్ డైనమైట్ ఆఫ్ ఎ బ్యాటర్. ఎక్కువ శాతం స్ట్రైక్ పైన ఉండేలా చూసుకోవాలి. అక్కడ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు, దాంట్లో పవర్ ప్లే వెళ్ళిపోతుంది, తను ఎక్కువ బాల్స్ ఫేస్ చేయట్లేదు. యూనో యూజువల్లీ తన పవర్ ప్లేని డామినేట్ చేసే కైండ్ ఆఫ్ ఎ బ్యాటరే. బట్ తనకు అది సెట్ అవ్వట్లే. ఈ సీజన్ తర్వాత జైస్వాల్ ఇక్కడే ఉంటాడా, వేరే ఫ్రాంచైజీ వైపు వెళ్ళాలనుకుంటాడా, ఇది తర్వాత సంగతి. బికాజ్ తనకి ఇక్కడ తన పాత్ర ఏంటో అర్థం కాకపోవచ్చు, తనకి రావాల్సిన గుర్తింపు బహుశా రావట్లేదు. అగైన్ నాట్ సూర్యవంశీస్ ఫ్లాల్ట్, ఇట్స్ జస్ట్ దట్ ఇద్దరు హై క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నారు అక్కడ. వైభవ్ ఇస్ డామినేటింగ్ ఎవ్రీబడి ఎల్స్. సో జైస్వాల్కి చాలా ఇంపార్టెంట్ గేమ్ ఇది, తన స్టాంప్ వేయడానికి ఒక అవకాశం. బట్ అగేన్స్ట్ కగిసోర్ రబాడా ఇట్ వోంట్ బీ ఈజీ, బికాజ్ రబాడా అగైన్ రాకెట్స్ వేస్తున్నాడు at 150 km/h అండ్ ఈస్ గోన్ టు డూ ద సేమ్ థింగ్. జైస్వాల్కి ఆ పుల్ షాట్ ఆడడం చాలా ఇష్టం. అండ్ రబాడా కనుక క్విక్ బాల్ వేయగలిగితే క్లైంబింగ్ డెలివరీ, ఇఫ్ ఈజ్ లేట్ ఆన్ దాట్ మిడ్ వికెట్లో అవుట్ అయ్యే ప్రమాదం ఉంది యశస్వి జైస్వాల్. దట్స్ వన్ వే టు గెట్ హిమ్ అవుట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో దట్ కుడ్ బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టు సీ. మీకు గుర్తుంటే కనుక వైభవ్ సూర్యవంశిని సిరాజ్ అవుట్ చేశాడు వన్ ఆఫ్ ది ఎన్కౌంటర్స్ ఈ సీజన్లో. అప్పటికే 16 balls 30 రన్స్ స్కోర్ చేసిన తర్వాత ఈ గాట్ హిమ్ కాట్, ఐ డోంట్ నో, షార్ట్ థర్డ్ మ్యాన్ ఎక్కడో అర్షద్ ఖాన్ క్యాచ్ పట్టినట్టు గుర్తు నాకు. సో అలా అవుట్ చేస్తున్నాడు, అగైన్ బాల్ని స్వింగ్ చేస్తాడు. కాకపోతే ఇది ఒక రోడ్డు లాంటి పిచ్చు, ఎక్కువ మూవ్ అవ్వదు. జీటీ బౌలర్స్కి కొంచెం హెల్ప్ ఉంటే వాళ్ళు తోపులు. పవర్ ప్లేలో 3 ఓవర్లు వేసేస్తారు, వికెట్లు తీసేస్తారు. అలాగే ఒపోనెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు బ్యాటింగ్తో కొట్టేస్తున్నారు. ఇది వాళ్ళ ఫార్ములా టు గెట్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్. కాకపోతే న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నారు. ఇక్కడ గెలిస్తే తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి నచ్చింది చేసుకుంటారు. అక్కడికి వెళ్ళాలంటే ఈ న్యూట్రల్ వెన్యూలో కూడా వాళ్ళ బౌలర్స్ హ్యావ్ టు ఫైండ్ అ వే టు స్కోర్, గెట్ దోస్ వికెట్స్. టిపికల్గా వీళ్ళు అహ్మదాబాద్ వదిలేసి బయటికి వెళ్ళినప్పుడు ఆపోనెంట్ బ్యాటర్స్ బోల్డ్ రన్ స్కోర్ చేసేస్తున్నారు. అంత పెద్ద టార్గెట్ చేజ్ చేయలేకపోతున్నారు జీటీ. అది వాళ్ళ క్రిప్టోనైట్. సో దాన్ని ఎలా ఎదుర్కొంటారు? సో ఫర్ మీ ఇట్స్ దిస్ వైభవ్ సూర్యవంశీ జైస్వాల్ అగేన్స్ట్ కగిసోర్ రబాడా అండ్ సిరాజ్. క్యాన్ దే మేక్ సంథింగ్ హ్యాపెన్? ఎర్లీగా వికెట్స్ తీసుకోగలరా? తీసుకుంటే అగైన్ మ్యాచ్ ఓపెన్ అయిపోతుంది వాళ్ళకి. బికాజ్ ధృజురేల్ మంచి ఫామ్లో ఉన్నాడు, నిజమే, 6 హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తున్నాడు, సైలెంట్ పర్ఫార్మరు. తర్వాత ఎక్కువ రన్స్ ఎవరికైనా ఉన్నాయో లేవు. అగైన్ రియాన్ పరాగ్ ఆన్ అండ్ ఆఫ్ రన్ స్కోర్ చేశాడు. డోనాల్డ్ ఫెరెరా అడపదడపానే ఫినిష్ చేశాడు. సో వాళ్ళకు కూడా కాస్త గ్యాప్స్ ఉన్నాయి ఆ మిడిల్ ఆర్డర్లో. పవర్ ప్లే ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. నౌ తర్వాత కొంచెం మిడిల్ ఓవర్స్లో ఏంటి కౌశిక్ కాంటెస్ట్ అంటే రషీద్ ఖాన్ విత్ హిస్ లెగ్ స్పిన్స్ అగేన్స్ట్ రియాన్ పరాగ్, డోనాల్డ్ ఫెరెరా, రవీంద్ర జడేజా. ఇదొక బ్యాటిల్ ఉంటుంది ఫర్ షూర్. రషీద్ బౌలింగ్ రియలీ వెల్. తన బ్యాక్ సర్జరీ నుంచి పూర్తిగా హీల్ అయిపోయాడు ఇప్పుడు. దీని ముందర సీజన్స్లో
తన బౌలింగ్లో బ్యాక్ ఎక్కువ యూజ్ చేయలేకపోయాడు, అందుకనే బాల్ ఎక్కువ వేగంగా వేయలేకపోయాడు. దాంట్లో ఈజీగా పిక్ చేశారు. ఆఫ్ ద పిచ్ రీడ్ చేయడం ఈజీ అయింది బ్యాటర్స్కి. యూజువలీ పడిన తర్వాత జిప్ అయి వచ్చేది కదా, అది మిస్ అయింది ఇంత ముందు సీజన్స్లో, అందుకని రన్స్ ఎక్కువ ఇచ్చాడు. సో ఈ సీజన్లో అది ఎప్పుడైతే వెనక్కి వచ్చిందో, ఆఫ్ ద పిచ్ ఆడడం కష్టమైందో, తను వికెట్స్ ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టాడు. అది చేస్తున్నాడు తను. ఇటు రషీద్ ఖాన్ అయితే అవతల పక్క యు గాట్ యశ్రాజ్ పుంజా. ఇందాక అన్నట్టుగా ప్రతి మ్యాచ్లో కనీసం కాదు, తన కోటా పూర్తిగా వేస్తున్న 4 ఓవర్స్ వికెట్స్ కూడా అందిస్తున్నాడు. టాల్ బౌలర్, డిఫరెంట్ రిలీజ్ పాయింట్, ఎక్కువ టర్న్ చేయడు బాల్ని, బట్ లైన్ అండ్ లైన్ చక్కగా వేస్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు పోజ్ సమ్ ట్రబుల్ టు ద జీటీ మిడిల్ ఆర్డర్. జీటీ మిడిల్ ఆర్డర్ కనుక ఎక్స్పోజ్ అయింది, ఆ టాప్ ఆర్డర్ కొంచెం ముందర అవుట్ అయిపోయి అంటే రెచ్చిపోతారు వీళ్ళందరూ కూడా. దీస్ ఆర్ ది కీ మ్యాచ్అప్స్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఎస్, పెద్ద స్కోర్ చేయాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు చాలా పెద్ద స్కోర్ చేయగలగాలి. బికాజ్ గేమ్ ముందుకెళ్లే కొద్దీ స్లో డౌన్ అవుతుంది, కొంచెం టర్న్ వచ్చే అవకాశం ఉంది. డ్యూ రావట్లేదు ఎక్కువగా. వాతావరణం పరిస్థితి ఏంటి అని అడుగుతారా? వెరీ సింపుల్. ముందు రోజు కొంచెం గట్టిగా గాలి అవన్నీ వచ్చేట, గాలి దుమారం, సో పిచ్ని కవర్ చేసి పెట్టారు. మ్యాచ్ రోజు మధ్యాహ్నం 12-1 గంట ఆ ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయట, గాలి గన్నారావు గారు తెలిపారు. బట్ మ్యాచ్ టైంలో ఏమి ఉండదని ఆశిస్తున్నారు. సో పూర్తి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ టెంపరేచర్స్ చాలా హైగా లేవు, పొద్దున పూట సాయంత్రానికి బాగా తగ్గిపోవట్లేదు, కాబట్టి డ్యూ వచ్చే అవకాశాలు తక్కువ. విచ్ మీన్స్ 2 ఇన్నింగ్స్లో కూడా బౌలర్స్కి కంట్రోల్ బాగానే ఉంటుంది. కాకపోతే పిచ్ కూడా దాని ఏజ్ ఫ్యాక్టర్ క్షీణించుకుపోతుంటుందని నైజం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇదమ్మా బేసిక్గా. నా ఎవరిది పై చేయి అంటే హెడ్ టు హెడ్ ఇవన్నీ చూస్తే జీటీదే పై చేయి అనిపిస్తుంది, కానీ ఆర్ఆర్ మొమెంటంతో ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ మళ్ళీ తగులుకుంటే ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పి పక్కెళ్ళిపోవాల్సిందే. తన దారి రహదారిలానే ఉంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ 97 స్కోర్ చేశాడు, ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అయింది. ఈ గుజరాత్ పైనే తన ఫస్ట్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు లాస్ట్ సీజన్, ఇఫ్ యూ రిమెంబర్ దాట్. ఉతికారేశాడు అందరినీ. విల్ ద బాస్ బేబీ స్ట్రైక్ అగైన్ ఆర్ ఇస్ ఇట్ జైస్వాల్స్ టర్న్ ఫర్ ఆర్ఆర్? చూడాలి. హూ ఐ థింక్ ఇస్ గోయింగ్ టు విన్? నా ఉద్దేశంలో ఎవరిది పై చేయంటే స్లైట్ అడ్వాంటేజ్ టు ఆర్ఆర్ అంట. మొమెంటం ఉంది కాబట్టి, జీటీ కాస్త దెబ్బతిని వస్తున్నారు కాబట్టి, ఈ వేదికలో ఆల్రెడీ ఆడేస్తున్నారు కాబట్టి, వీళ్ళు గెలిచినారు కాబట్టి, అండ్ మొన్న కూడా మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి, ఐ థింక్ ఇట్స్ ఆర్ఆర్ హూ హోల్డ్స్ ది ఎడ్జ్ ఓవర్ జీటీ. బట్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఆఫ్ కోర్స్ ఎడ్జ్ ఇవన్నీ పేపర్ మీదే, ఆన్ ఫీల్డ్ ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఎంజాయ్ ది గేమ్. సెకండ్ లాస్ట్ గేమ్ మాత్రమే ఇది. దీని తర్వాత ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ ఓన్లీ ది ఫైనల్స్ ఫర్ దిస్ సీజన్. ఆర్సీబీ అక్కడ వెయిటింగ్, అహ్మదాబాద్ వాళ్ళు చేరుకున్నారు, వాళ్ళు రెడీ. మీ ఎవరు వస్తారో చూద్దాం. ఎంజాయ్ చేయండి మ్యాచ్ని. అందరు న్యూట్రల్ ఫ్యాన్సేగా. ఇక ఆర్ఆర్కి జీటీకి మన తెలుగు రాష్ట్రాల్లో మహా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే లేదు. సో మ్యాచ్ని ఎంజాయ్ చేస్తారు శుభ్రంగా. చేయండి, అందరికీ చీర్ చేయండి. ఒకవేళ ఎవరైనా సెంచరీ దగ్గరలో ఉంటే అవుట్ అయిపోవాలని కోరుకోకండి. అది కరెక్ట్ కాదు. అది ఎంతైనా మన ఇండియన్ కుర్రాళ్ళు అందరూ కూడా చప్పట్లు కొట్టండి, విజిల్ వేయండి, మ్యాచ్ ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియోకి కూడా చప్పట్లు కొట్టలేదు కానీ లైక్ కొట్టండి, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు స్టాంప్ చేసి మరొక మళ్ళీ సప్పటి దగ్గర సెలవు. అదియోస్ అమిగోస్.